ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఎవరైనా పంపిస్తున్నారు లోపలికి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు తను లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును అయితే మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుప్రీంకోర్టు నిన్నిచ్చినటువంటి ఆదేశాలతోటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ రోజు 11 గంటల్లోపు పోలీసుల ముందు అంటే సిట్ అధికారం ముందు లొంగిపోవాలని ఆదేశించారు. దీంతో ప్రభాకర్ రావు కొద్ది నిమిషాల క్రితమే మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తాను లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఈ ఏడాది మే 29 నుండి కూడా ఇప్పటి వరకు మధ్యంతర రక్షణలోనే ఉన్నాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు అతనికి ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణతోటే తను అరెస్ట్ కాకుండా తను 6 సార్లు విచారణకు రావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి అఫిడవిట్ వేసింది. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి అంటే మధ్యంతర రక్షణ కల్పించినట్లయితే కేసు విచారణలో అతను సహకరించడం లేదు కాబట్టి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కు అనుమతి ఇవ్వాలి. కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో విచారణ జరిపితే తప్ప అతనికి సంబంధించి అతని నుంచి ఆధారాలు రాబట్టలేమనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే ప్రస్తుతం అయితే మాత్రం ప్రభాకర్ రావు కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపిగా ఉన్నటువంటి జాయింట్ సిపిగా ఉన్నటువంటి అధికారి కూడా ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇక ప్రభాకర్ రావును ఈరోజు అరెస్ట్ చూపిన తర్వాత 7 రోజుల పాటు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో కూడా సుప్రీంకోర్టు కొంత అంటే పోలీసులకు కొన్ని ఆంక్షలు విధించిందని చెప్పాలి. ఎందుకంటే పోలీసులు అతన్ని ఎక్కడా కూడా ఈ భౌతికంగా దాడి చేయడం కానీ అతనికి హామ్ కలిగించడం కానీ చేయకూడదు అనేటువంటి అంశాన్ని చెప్పింది. మరోవైపు అతని మెడిసిన్స్ కావచ్చు, వ్యక్తిగతంగా ఒకవేళ భోజనం ఇంటి నుంచి కావాలనిపిస్తే అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఈ 7 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. ఈ 7 రోజుల విచారణ రిపోర్ట్ను సుప్రీంకోర్టు ముందు పెట్టిన తర్వాత తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మరోవైపు ఇప్పటి వరకు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్కుల ధ్వంసం కావచ్చు, తర్వాత ఉగ్రవాదులు నక్సలైట్ల పేర్లతోటి రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి అభియోగాలు ఆరోపణలకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపినప్పటికీ కూడా దాదాపు 6 సార్లు విచారణ జరిపినప్పటికీ కూడా ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలకు ఏకీభవించి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కి అయితే మాత్రం అనుమతించింది. ఈ 7 రోజుల పాటు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో కీలక అంశాలు కీలక విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రభాకర్ రావు ద్వారా ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఈ ఫోన్లు ట్యాప్ చేశాడు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనేటువంటి సమాచారం రిజల్ట్ రోజే ఈ హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేయడానికి కారణం ఏంటి, ఈ హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఎక్కడ దాచిపెట్టారు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రూల్ నెంబర్ 419 రూల్ నెంబర్ 419A ఈ 2 రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. కానీ ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి, మరోవైపు అతని కింద ఎస్ఐబిలో పనిచేసినటువంటి ప్రణీత్ రావు, వీరు 419A కావచ్చు 419 రూల్ ప్రకారం
వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫోన్ ట్యాప్ చేశారు. ముఖ్యంగా రివ్యూ కమిటీకి కూడా సమాచారం లేకుండా కొంతమంది ఫోన్ ట్యాప్ చేశారు. రివ్యూ కమిటీ ఒకవేళ ఆదేశాలు ఇచ్చినట్లయితే, వారి సమాచారం ప్రకారమే రివ్యూ కమిటీ ఆదేశాలు ఇచ్చినట్లయితే ఆ రివ్యూ కమిటీ రిపోర్ట్ కూడా ప్రస్తుతం ఎస్ఐబి చీఫ్ దగ్గర అప్పట్లో లేదనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. వాటికి సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత సిపి సజ్జనార్ కూడా స్వయంగా ప్రభాకర్ రావును విచారణ జరుపుతారు. ప్రస్తుతం ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి ప్రస్తుతం అయితే మాత్రం ప్రభాకర్ రావును విచారణ జరుపుతున్నారు. కొద్ది నిమిషాల క్రితమే జాయింట్ సిపి అంటే లా అండ్ ఆర్డర్ జాయింట్ సిపి కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ కూడా చేరుకున్నారు. ఈరోజు అరెస్టు చూపిన తర్వాత 7 రోజుల పాటు ఈ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటే ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి బెయిల్పై బయట ఉన్నటువంటి మిగిలినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి ప్రభాకర్ రావును కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కేవలం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును మాత్రమే కలిపి విచారణ జరిపారు. మిగిలినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, మిగిలినటువంటి కేసులో నిందితుల్ని కలిపి విచారణ జరపలేదు. ఒకవేళ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను కూడా కలిపి విచారణ జరపాలి అనుకుంటే వాళ్ళకు నోటీస్ జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలనేది సుప్రీంకోర్టు ఆదేశాలతోటే సిట్ అధికారులు కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినట్టు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ప్రభాకర్ రావును అరెస్టు చూపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.